ఒక పట్టణంలోని రద్దీతో కిటకిటలాడే వీధిలో ఒక ముద్దైన కాఫే ఉండేది. ఆ కాఫేలో ఎప్పుడూ ఒక మధురమైన వాసన పరచుండేది. అది అక్కడి చాయ్ యొక్క సుగంధం. కౌంటర్పై ఓ చాయ్ గిన్నె వెచ్చగా ఊపిరి పీల్చుతూ ఉండగా, పక్కనే ఒక బంగారు సమోసా మత్తెక్కించే వాసనతో మెరిసేది. చాయ్ తన తీపి ఆవిరితో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, సమోసా తన ఆకర్షణీయమైన రూపంతో ప్రతి కస్టమర్ దృష్టిని మళ్లించేది. కాని ఈ తీయని పండుగ మధ్యలో కూడా సమోసా తనలో ఏదో లోపం అనుభూతి చెందేది. తన ఆనందం కేవలం తినే ఒక క్షణానికే పరిమితమైపోతుందా అనే సందేహంతో. ఒకరోజు సమోసా సాహసం చేసి చాయ్ వైపు నిగూఢంగా నవ్వుతూ మృదువుగా అనింది. బేబీ, నీవు లేకపోతే నా జీవితం పొడిగా, రుచిలేని నీటిలా మారిపోతుంది. ఆ మాటలు గాలిలో తేలుతూ చాయ్ గుండెను హత్తుకున్నాయి. చాయ్ తన ఆవిరిని మరింత మృదువుగా నెమ్మదిగా వదిలిస్తూ ముసురుకుని తీయటి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. నీతో కలిసినప్పుడే నేనొక తాపంతో నిండిన ప్రేమ పాత్రను. లేదంటే నేనొక వేడిగా ఉన్న నీటి చుక్క మాత్రమే. ఆ రోజు నుంచి చాయ్ మరియు సమోసా విడదీయరాని జంటగా మారిపోయారు. కాఫేలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి గుండెను తాకుతూ, తమ కలయికతో ఆనందం పంచుతూనే ఉన్నారు. ఛాయ్ యొక్క మృదువైన తాపం, సమోసా యొక్క మసాలా రుచులు కలిసినప్పుడు కాఫే గదిలో మాధుర్యం విరబూసేది. వాళ్ళ ప్రేమ తాలూకు మధురత కాఫే గడపలు దాటి కస్టమర్ల హృదయాల్లో పరచుకుంది. వాళ్లను చూసిన ప్రతి అతిథి ఒక్కసారి రుచి చూసిన తరువాత మనసునిండా చిరునవ్వుతో రోజంతా హాయిగా గడిపేవారు. వాళ్ళ కలయిక ఒక చిన్న ముద్దైన ప్రేమ కథలా మారింది. ప్రతి తీపి తాగునీటిలా, ప్రతి రుచికరమైన ముక్కలా. అలా చాయ్ మరియు సమోసా తమ చిన్న ప్రపంచంలో ప్రతిరోజూ కొత్తగా, కొత్త సంతోషాలతో జీవిస్తూ ప్రేమను పంచుకుంటూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.